కి స్వాగతం. నెల్లూరు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి డి వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా మంగళవారం సాయంత్రము నెల్లూరులోని ఎన్జీఓ హోంలో ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి రైస్ మిల్లర్, గ్యాస్ ఏజెన్సీ, పౌర సరఫరాల శాఖ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. తోటి ఉద్యోగులను ఎంతో అభిమానించే వారిని, అందరితో కలిసిమెలిసి ఉండేవారన్నారు. జిల్లాకు ఎంతో మంచి పేరు సంపాదించి పెట్టారని కొనియాడారు. సందర్భంగా సన్మాన గ్రహీత డి వెంకటరమణయ్య మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తనకు సహకరించిన ఆఫీస్ సిబ్బందికి, తోటి ఉద్యోగులకు, అన్ని శాఖల అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ నాయకులు రంగయ్య నాయుడు, భారత్ గ్యాస్ అధినేత సంజయ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రెడీ మేడం సార్ చూడండి మేడం మీరు ఒక్కసారి పెట్టండి మేడం సార్. ఓకే ఓకే ఈరోజు నెల్లూరు జిల్లా పౌర సరఫరా శుభాకాంక్షలు తెలుపుతూ మా నెల్లూరు జిల్లా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ అందరూ కూడా వచ్చాం. సుబ్రహ్మణ్యం అందరూ వెంకటరమణ గారు మంచి వ్యక్తిని మేము చూడడం నెల్లూరు జిల్లాలో ప్రతిష్టంగా భావిస్తున్నాం. మరి వారు ఎల్ఏ సేవలు చేశారు. మిల్లర్లకి నొప్పి తగలకుండా పని చేయించి మిల్లలు మెప్పు పొంది చాలామంది డిఎస్ఎం చూసాము. ఏ అర్ధరాత్రి చూపించాము ఫలితం అంటే దానికి కారణం వారు ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు. అలాగే మాకు ఏదైనా ఉన్నామో డిపార్ట్మెంట్లో కూడా పై అధికారులకు చెప్పి నచ్చజెప్పి మా పనులు చక్కబెట్టినటువంటి వ్యక్తి వెంకటరమణ గారు. వారి కుటుంబ సభ్యులు ఆయురాగానికి బహుమతి హ్యాపీగా అప్పుడు అంత గ్రాండ్ అయినా సరే ఇంత హ్యాపీనెస్ రాదేమో. చాలా హ్యాపీగా కుటుంబం లాగా హాయిగా మంచి వాతావరణంలోని మనం ఉండడం జరిగింది. అయితే చాలా మంది చెప్పున్నారు సీక్రెట్ రహస్యం ఏంటి అని తెలిసి. సుబ్రహ్మణ్యం గారు రంగు రాసుకోలేదు, నేను రంగు రాసుకున్నాను. అది కాకుండా చేస్తాను. మేము 6 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు. మా అక్క ఉన్నారు. మేము 6 అన్నదమ్ములు కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. అలాగే మా మొదటి గారు అందరూ కూడా బాగా ఉంటారు. గుప్తంగా చెప్పాలి అంటే మాకు తెలిసి తెలియని వయసులోని మా అన్నయ్య మా అమ్మగారితో పాటు అందరికీ మీద తీసుకుంటున్నాడు. మా అన్నయ్యకి అలాగే మా వదిలి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అక్క చాలా క్రిటికల్ కండిషన్ నుంచి మేము బయటపడేటట్టుగా మా అక్కకి కొంచెం జ్ఞానం ఉండేది. అప్పుడు దిగడబుల్లి కాలేజీలోనే చదువుతుండేది. అయితే మా కుటుంబ నేపథ్యం
అది పక్కన పెడితే ఈ యొక్క నా వృత్తిరీత్యా నేను సివిల్ సప్లైస్ కమిషన్ ఆఫీస్లోని జాయిన్ అవ్వడం, దాంతో సిఐటికి, దాంతో డిఎస్ఓ అయిన తర్వాత శ్రీకాకుళం నుంచి ఇక్కడ ఎలక్షన్ డ్యూటీలోకి రావడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ అయిపోతే వెళ్ళిపోతాం కదా అన్నది ఒక ఉద్దేశం మీద పూర్తి స్థాయిలో నేను డిపార్ట్మెంట్ని నడపలేకపోయాను. అయినా సరే ఎలక్షన్స్ అయితే బాగానే జరిపేయగలిగాను. ఎలక్షన్స్లోని రాజశేఖర్, నెక్స్ట్ వారి యొక్క బృందం, ఇక్కడ అనిలు, లైజ్ హౌసెస్ అందరూ ఉన్నారు. ఆ రకంగా కూడా బాగానే ఎలక్షన్ కలెక్టర్ గారు కూడా నేర్చున్నారు. అది ఒక భాగం. దాని తర్వాత ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా, ఎందుకు అలాగనేసి కొద్ది రోజులు, దాని తర్వాత అవ్వలేదు. ఈ రకంగా ఏదో కొద్ది కాలం మాత్రమే 11 నెలలు, ఆ 11 నెలల్లోనే ఎలక్షన్స్ తీసేయగా ఒక 5 నెలలు. ఈ 5 నెలల్లోనే కొంచెం మనం కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అలాగే మా యొక్క స్టాఫ్ కూడా చాలా చక్కగా నాతో సపోర్ట్ చేస్తున్నారు. ఏఎస్ఓ గారు, అక్కయ్య గారు, వారి యొక్క స్టాఫ్. ఈ విషయంలోనే మా మోహన్ విషయంలో మాత్రం నేను చెప్పాలి. అందరూ బాగా చేస్తున్నారు, ఎస్పెషల్ మోహన్ చెప్తున్నాను. ఎందుకంటే మన రంగయ్య గారు చెప్తున్నారు, ఈ నైట్ ఇవి ఫుడ్స్ పట్టుకెళ్ళాలి అని కరెక్ట్గా ప్రజలు ఆ